బ్రేకింగ్ న్యూస్. నటి శ్రీరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగా పిఎస్ కొచ్చారామా. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ శ్రీరెడ్డిపై ఫిర్యాదు నమోదైంది. గత ఏడాది నవంబర్ 13న నెల్లిమర్ల పిఎస్లో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. ఈ ఫిర్యాదుపైనే శ్రీరెడ్డిని విచారించారు సీఐ రామకృష్ణ. విచారణ అనంతరం 41A నోటీసులిచ్చి పంపించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సుంటుందని తెలిపారు. నటి శ్రీరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగా పిఎస్కు వచ్చారామె. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ శ్రీరెడ్డిపై ఫిర్యాదు నమోదైంది. గత ఏడాది నవంబర్ 13న నెల్లిమర్ల పిఎస్లో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. ఈ ఫిర్యాదుపైనే శ్రీరెడ్డిని విచారించారు సీఐ రామకృష్ణ. విచారణ అనంతరం 41A నోటీసులిచ్చి పంపించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సుంటుందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, చెప్పండి. నటి శ్రీరెడ్డిపై అసభ్యకర పోస్టుల నేపథ్యంలో కేసు నమోదైంది కదా, అయితే 41A నోటీసులు ఇచ్చి పంపించారు. అయితే మళ్లీ విచారణకు అవసరమైతే రావాల్సి ఉంటుందని కూడా తెలిపారు. అయితే మళ్లీ విచారణ అవసరం ఉంటుందా? మనం చూసుకున్నట్లయితే శ్రీరెడ్డి కేసులో మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం నవంబర్ 13 అయితే ఆమెకు పోలీసులు నోటీసులు అందించడం జరిగింది. పూసపాటిరేగా, టెంకాడ, అదేవిధంగా నెల్లిమర్ల ఈ 3 మండలాల్లో కూడా ఆమెపై కేసులు నమోదవడం జరిగింది. సో ఈ కేసులకు సంబంధించి అయితే గత సంవత్సరం నవంబర్ 13వ తేదీన ఆమెకు నోటీసులు అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు విచారణకైతే పూసపాటిరేగా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చాలా వైసీపీ తరఫున చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదంతా మనకు తెలుసు. చాలా అనుచితమైన వ్యాఖ్యలు అంటే పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు మీద కావచ్చు, లోకేష్ మీద, వీళ్ళు ముగ్గురు మీద కూడా చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా సోషల్ మీడియాలో అనేక రకాలైన పోస్టులు కూడా పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ 3 పిల్లల అంశం కావచ్చు, అదేవిధంగా లోకేష్ మీద కూడా అంటే పనికిరాని వ్యక్తి రాజకీయాల కంటూ లోకేష్ మీద కూడా చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద కూడా ఆయన 14 ఏళ్ల రాజకీయ అంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆయన ఏమీ చేయలేదన్నట్లు కూడా శ్రీరెడ్డి అనేక మార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దానికి అటు వైసీపీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో వత్తాసు పడడం జరిగింది. ఎటువంటి ఎన్నిసార్లు శ్రీరెడ్డి మీద అటు టీడీపీ నాయకులు కావచ్చు, జనసేన కావచ్చు, ఎన్నిసార్లు కేసులు పెట్టినా కానీ పెద్దగా పోలీసులు కూడా పట్టించుకునే పరిస్థితి. కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారిగా శ్రీరెడ్డి మీద కేసులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవడం జరిగింది. ఈ నేపథ్యంలో పూసపాటిరేగా పోలీస్ స్టేషన్లో అయితే వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుని విచారణకు రావాలని పదే కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా వచ్చిన తర్వాత ఆమెకు 41A నోటీసులు ఇచ్చి పంపించారు. ఎప్పుడు విచారణకు పిలిచినా కానీ సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి రావాలి, విచారణకు పిలిచినప్పుడు కూడా చెప్పి పంపించడం అయితే జరిగింది. నేపథ్యంలో అటు అంటే ఎవరికి సమాచారం అయితే లేదు. శ్రీరెడ్డి చాలా సైలెంట్ గా వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అంటే అటు కొంతమంది మీడియా మిత్రులు వెళ్ళినా కానీ వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఆమె నిరాకరించినటువంటి పరిస్థితి అయితే నెలకొందనమాట. రైట్ శివశంకర్, అయితే ఇప్పుడు ప్రస్తుతం శ్రీరెడ్డి పైన గత ఏడాది నమోదైన కేసుల్లో కేవలం అసభ్యకర పోస్టులు పెట్టిన దాంట్లోనే కేసులు నమోదయ్యాయా? ఆవిడ చాలా వ్యాఖ్యలు కూడా చేశారు. మరి ఇంకేమైనా కేసులు ఆవిడ పైన నమోదైనాయా? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కేవలం అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కేసుగా అనేది మనం పరిగణించవచ్చు. దీనికి సంబంధించే పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. కేవలం అటు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మీద వీరి ముగ్గురు మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ముఖ్యంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే అంటే నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే ఉండడం ఆవిడ చాలా సీరియస్ గా దీన్ని తీసుకుని ఎట్టి పరిస్థితులైనా శ్రీరెడ్డికి విచారణ తీసుకురావాలి, ఆమెపై కేసులు బనాయించాలి, ఎట్టి పరిస్థితులను జైల్లో పెట్టాలన్న ఉద్దేశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే అటు కూటమి తరపున అంటే కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరితో మినహాయించుకున్నట్లయితే నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే ఇక్కడ విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉండడంతో ఆమె చాలా సీరియస్ గా తీసుకున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా చాలా క్లోజ్ గా వాళ్ళ ఫ్యామిలీ అంతా అటు నెల్లిమర్ల ఎమ్మెల్యే ఎవరైతే లోకం మాది ఉన్నారో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి చాలా క్లోజ్ గా ఉన్నటువంటి పీపుల్ కాబట్టి వాళ్ళు చాలా సీరియస్ గా దీన్ని తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అంటే అటు లోకేష్, చంద్రబాబు మీద విషయాలు పక్కన పెడితే ముఖ్యంగా ఆమెకి పవన్ కళ్యాణ్ మీద అల్చిత వ్యాఖ్యలు చేసినందుకు కూడా ఆవిడ సీరియస్ గా తీసుకుని అక్కడ పోలీసుల్ని సీరియస్ యాక్షన్ తీసుకోవాలని హెచ్చరించిన నేపథ్యంలో ఆవిడని విచారణకు పిలిచినట్టు కూడా మనకు తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఇక నటి శ్రీరెడ్డికి గత ఏడాది అసభ్యకర పోస్టులు పెట్టిన నేపథ్యంలో గత ఏడాది ఆమె పైన కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆవిడ పూసపాటిరేగ పోలీస్ స్టేషన్కి వచ్చి అటెండ్ అయ్యారు, విచారణకు హాజరయ్యారు. 41A నోటీసులు ఇచ్చి ఆవిడని పంపించారు. అయితే మళ్ళీ కూడా విచారణకి అవసరమైతే రావాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆవిడని పంపించారు. అటు మరొక